హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నడిషెడ్ని. ఈరోజు కనుక మనం గుంటూరు మిర్చి యార్డ్ మార్కెట్ రేట్లు కనుక చూసుకుంటే, ఈరోజు తారీఖు వచ్చేసి 7వ తారీఖు 4వ నెల 2025 సోమవారం. ఈరోజైతే గుంటూరు మిర్చి యార్డ్కి దగ్గరగా 1,40,000 నుంచి 1,50,000 బస్తాల వరకు అయితే రావడం జరిగింది. గతంలో అంటే అంతకు ముందు రోజు కంటే కూడా ఎక్కువ బస్తాలు వచ్చాయి. ఎందుకంటే నిన్న ఆదివారం, అంతకుముందు శనివారం 2 రోజులు మిర్చి యార్డ్ సెలవు కారణంగా ఈరోజు అయితే ఎక్కువ బస్తాలు రావడం జరిగింది. ఈరోజు కనుక మనం రేట్లు కనుక చూసుకుంటే, రైతు సోదరుల, నేను రేట్లు చెప్పేటప్పుడు మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్లో రేట్లు కనుక చూస్తే, ఫస్ట్ మనం తేజాలు కనుక చూసుకుంటే, తేజాలు 7,000 నుంచి 12,500 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. 7,000 అంటే మీడియాలు 7,000 నుంచి 7,500, 7,600. మీడియం బెస్ట్లు 8,000 నుంచి 8,800. బెస్ట్ కనుకైతే 9,200 నుంచి 10,000. సూపర్ బెస్ట్ కనుకైతే 11,000. డీలక్స్లు కనుకైతే 12,000. సుపీరియర్ క్వాలిటీ కనుకైతే 12,500. తర్వాత మనం టెస్లా త్రిబుల్ వన్ కనుక చూసుకుంటే, ఇది 7,300 నుంచి 12,500 వరకు మార్కెట్ నడుస్తుంది. ఇది మీడియాలు 7,300 నుంచి 8,000 వరకు నడుస్తుంది. మీడియం బెస్ట్ 8,300 నుంచి 9,000. బెస్ట్ 9,300 నుంచి 10,000. సూపర్ బెస్ట్ అయితే 10,300 నుంచి 11,000. డీలక్స్లు కనుకైతే 12,000. సుపీరియర్ క్వాలిటీ కనుక్కుంటే 12,500. ప్రస్తుతానికైతే సుపీరియర్ క్వాలిటీ ఎక్కడా కనిపించట్లేదండి. ఎక్కువ మీడియాలు, మీడియం బెస్ట్లు, ఆడన్న ఒకటే సూపర్ బెస్ట్లు వస్తున్నాయి. ఇంకా ఆడన్న ఒకటి జల్లెడ పడితేనే డీలక్స్లు జరుగుతున్నాయి. ఎందుకంటే దాదాపుగా మిర్చి బస్తాలు అంటే మిరపకాయల కోతలు దాదాపుగా వస్తున్నాయి. ఆ తరుణంలో కారణంగా డీలక్స్లు అయితే ఎక్కడా పెద్దగా కనిపించట్లేదు, ఆడన్న ఒక్కసారి కనిపిస్తున్నాయి. మిర్చి యార్డ్కి ఎక్కువ మీడియం బెస్ట్లే వస్తున్నాయి. తర్వాత కర్నూలు డీడీ కనుక చూసుకుంటే మార్కెట్, ఇది 7,000 నుంచి 11,000 వరకు అయితే మార్కెట్ ఉంది. మీడియాలు 7,000 నుంచి 7,500. మీడియం బెస్ట్ 8,000 నుంచి 9,000. మరి బెస్ట్ కనుక చూసుకుంటే 9,200 నుంచి 10,000. సూపర్ బెస్ట్ అయితే 10,100 నుంచి 10,500. ఇంకా డీలక్స్ కనుకైతే 11,000. తర్వాత 4531 సింజంటా బ్యాడీ, ఇది కనుక చూసుకుంటే 7,200 నుంచి 11,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. మీడియాడు 7,200 నుంచి 7,700, 7,800. మీడియం బెస్ట్ 8,000 నుంచి 9,000, 100 అటు ఇటుగా. బెస్ట్ అయితే 9,200 నుంచి 10,000. సూపర్ బెస్ట్ అయితే 10,500. డీలక్స్లు కనుకైతే 11,000 అయితే మార్కెట్ నడుస్తుంది. తర్వాత సింజంటా బ్యాడీ 2043 కనుక చూసుకుంటే, ఇది 8,000 నుంచి ఇది 12,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. మీడియాలు 8,000 నుంచి 8,700, 8,600. మీడియం బెస్ట్ 9,000 నుంచి 9,500, 9,700. బెస్ట్ కనుకైతే 10,000 నుంచి 10,500, 10,600. సూపర్ బెస్ట్ కనుకైతే 11,000 నుంచి 11,400, 11,500. డీలక్స్ కనుకైతే 12,000. సుపీరియర్ క్వాలిటీ కనుకైతే 12,500. రైతు సోదరులను నేను ఒక్క మాట చెబుతానండి. ఈ మాట నేను మన ప్రతి వీడియోలో కూడా చెబుతున్నాను. నేను చెప్పే రేట్లు మిర్చి యార్డ్లో జరిగే రేట్లు. మిర్చి యార్డ్ నుంచి మనం ఏసీల దగ్గరికి, లేకపోతే మన కాయలు ఉన్న గోడాల దగ్గరికి మచ్చులకు వెళ్ళినప్పుడు మటుకు కాయల నాణ్యతను బట్టి 100 నుంచి 200 రూపాయలు అయితే తక్కువ అడగటం జరుగుతుంది. అదొక్క విషయాన్ని మటుకు గుర్తుపెట్టుకోండి. తర్వాత నెంబర్ 5 కనుక మార్కెట్ కనుక చూసుకుంటే, ఇది 8,000 నుంచి 12,500 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. మీడియాలు 8,000 నుంచి 8,600, 8,500, 100 అటు ఇటుగా. మీడియం బెస్ట్లు 8,800 నుంచి 9,700. బెస్ట్ కనుకైతే 10,000 నుంచి 10,800. సూపర్ బెస్ట్ కనుకైతే 11,000 నుంచి 11,500. డీలక్స్ కనుకైతే 12,000. సుపీరియర్ క్వాలిటీ కనుక్కుంటే 12,500. తర్వాత మన ఆర్మరు, క్లాసిక్, ఈ రెండు కుడేడంగా ఒకే రకంగా ఉన్నాయి రేట్లు. ఇది 6,500 నుంచి 9,000, 9,500 వరకు అయితే మార్కెట్ ఉంది. మిరపకాయలలో రేట్లు ఏదైనా తక్కువగా ఉన్నాయి అంటే ఆర్మరు, క్లాసిక్కే. ఇది మీడియాలు వచ్చేసి 6,500 నుంచి 7,000. మీడియం బెస్ట్ 7,200 నుంచి 7,700. బెస్ట్ 8,000 నుంచి 8,500. సూపర్ బెస్ట్ అయితే 8,800. డీలక్స్లు అయితే 9,000, 9,100. సుపీరియర్ క్వాలిటీ కనుక్కుంటే 9,500 రూపాయలు మాత్రమే. తర్వాత మన షార్క్ వన్ కనుక చూసుకుంటే, ఇది 7,000 నుంచి 10,500 వరకు అయితే మార్కెట్ ఉంది. మీడియాలు 7,000 నుంచి 7,600, 7,500. మీడియం బెస్ట్ 7,900 నుంచి 8,500. బెస్ట్లు అయితే 8,700 నుంచి 9,400. సూపర్ బెస్ట్ అయితే 10,000. డీలక్స్లు అయితే 10,500.
తర్వాత 341 కనుక మనం మార్కెట్ చూసుకుంటే ఇది 8,000 నుంచి 12,500 వరకు అయితే మార్కెట్ ఉంది. మీడియాలు 8,000 నుంచి 8,500, 8,600. మీడియం బెస్ట్ 8,800 నుంచి 9,700. బెస్ట్ కనుకైతే 10,000 నుంచి 10,700, 10,800. సూపర్ బెస్ట్ కనుకైతే 11,000. మరి డీలక్స్ కనుకైతే 12,000, ఒక 100 అటు ఇటుగా పడుతున్నాయి. సుపీరియర్ క్వాలిటీ కనుకైతే 12,500. తర్వాత 355 మార్కెట్ కనుక చూసుకుంటే ఇది 8,000 నుంచి 12,500 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. మీడియాలు 8,000 నుంచి 8,700. మీడియం బెస్ట్లు 8,900 నుంచి 9,500, 9,600. బెస్ట్ అయితే 10,000 నుంచి 10,700. సూపర్ బెస్ట్ అయితే 11,000. డీలక్స్ కనుకైతే 11,500. సుపీరియర్ క్వాలిటీ కనుక ఏడన్నా కనుక్కుంటే 12,000 అయితే వేయటం జరుగుతుంది. తర్వాత మనం 273 మార్కెట్ కనుక చూసుకుంటే ఇది 8,000 నుంచి 11,500 వరకు అయితే మార్కెట్ ఉంది. మీడియాలు 8,000 నుంచి 8,500. మీడియం బెస్ట్లు 8,800 నుంచి 9,400. బెస్ట్ కనుకైతే 9,700 నుంచి 10,200. సూపర్ బెస్ట్ అయితే 10,500, 10,700. ఒక 100 అటు ఇటుగా నడుస్తుంది. మరి డీలక్స్ కనుకైతే 11,000. సుపీరియర్ క్వాలిటీ ఏడన్నా కనుక్కుంటే 11,500 అయితే వేయటం జరుగుతుంది. అదే బంగారం కాయలు కనుకైతే 8,000 నుంచి 11,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. మీడియాలు 8,000 నుంచి 8,500, 8,600. మీడియం బెస్ట్లు 8,900 నుంచి 9,400, 9,500. ఒక 100 అటు ఇటుగా. బెస్ట్ కనుకైతే 9,600 నుంచి 10,000. సూపర్ బెస్ట్ అయితే 10,500. డీలక్స్ కనుకైతే 11,000. బుల్లెట్లు కనుక చూసుకుంటే 6,000 నుంచి బుల్లెట్ కనుకైతే 8,000 నుంచి 11,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. మీడియాలు 8,000 నుంచి 8,500, 8,600. మీడియం బెస్ట్ 8,800 నుంచి 9,400, 9,500. బెస్ట్ కనుకైతే 10,000 నుంచి 10,300, 10,400. సూపర్ బెస్ట్ అయితే 10,700. డీలక్స్లో అయితే 11,000 అయితే మార్కెట్ నడుస్తుంది. రోమీ 26 కనుక చూసుకుంటే 7,000 నుంచి 11,000 వరకు అయితే మార్కెట్ ఉంది. మీడియాలు 7,000 నుంచి 7,600, 7,700. మీడియం బెస్ట్ 8,000 నుంచి 8,500, 8,600. బెస్ట్ కనుకైతే 8,900 నుంచి 9,500, 9,600. సూపర్ బెస్ట్ అయితే 10,000 నుంచి 10,400, 10,500. డీలక్స్ కనుకైతే 11,000. తర్వాత కుబేరా కనుక మనం రేటు కనుక చూసుకుంటే ఇది 8,000 నుంచి 11,500 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. మీడియాలు 8,000 నుంచి 8,500, 8,600. మీడియం బెస్ట్ 8,800 నుంచి 9,400. బెస్ట్ కనుకైతే 9,900 నుంచి 10,200, 10,300. సూపర్ బెస్ట్ అయితే 10,700. డీలక్స్ కనుకైతే 11,000. సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే 11,500. మరి 334 సూపర్ 10 ఈ రకాలు కనుక చూసుకుంటే 7,000 నుంచి 11,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. 11,000 పైన వేసే క్వాలిటీలు అయితే రావట్లేదు. ఇప్పుడు ఎక్కువగా మేజర్గా రెండో కోత కాయలే వస్తున్నాయి. ఏడన్న ఒక్క చోట తొలి కోత కాయలు వస్తున్నాయి. అందుకు కాబట్టి ఈ 11,000 రేట్ అయినా డీలక్స్ నడుస్తుంది. ఇది కనుక చూసుకుంటే మీడియాలు 7,200, 7,300 నుంచి 8,000 వరకు. మీడియం బెస్ట్లు 8,000 నుంచి 8,800. బెస్ట్లు అయితే 9,200 నుంచి 9,800. సూపర్ బెస్ట్ అయితే 10,500. సుపీరియర్ క్వాలిటీ కనుక్కుంటే 11,000. మనం కనుక చూసుకుంటే రైతు సోదరుల గత వారం రోజుల నుంచి కూడా రేట్లు ఇంకా కొద్దిగా తగ్గుముఖంగానే ఉన్నాయి, కానీ పెరుగుదల అయితే లేదు. ఈ రోజైతే ఇంకా కొద్దిగా రేట్లు తగ్గినాయని చెప్పుకోవాలి, ఒక 200-300. ఎందుకంటే మొన్న శనివారం, ఆదివారం మిర్చి యార్డు సెలవు. ఈ రోజైతే బస్తాలు ఎక్కువగా వచ్చాయి. దానికి తోడు కొద్దిగా క్వాలిటీలు కూడా లెఫ్ట్గా వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని చోట్ల చిత్తడి వర్షాలు పడుతున్నాయి. ఎందుకంటే రైతులని నష్టపరిచే వానలు పడుతున్నాయి. అటు మాగాడి రైతులకు కానీ ఇటు మిరపతోట రైతులు కానీ కొద్దిగా నష్టపరిచే చిత్తడి వానలు అయితే పడటం జరుగుతున్నాయి. దాని కారణంగా ఏంటంటే రైతు సోదరులు తెచ్చుకునే కాయలు కొద్దిగా నాణ్యత అయితే లోపించింది. అందుకని ఎక్కువగా మీడియం బెస్ట్లే పడుతున్నాయి, అయ్యే రేట్లు పడుతున్నాయి. ఇంకా ఆడన్న ఒక్క లాటే సూపర్ బెస్ట్లు డీలక్స్లు వస్తున్నాయి. వాటి రేట్లు మటుకు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎందుకంటే మిర్చి యార్డులు ఎక్కడ చూసినా లెఫ్ట్ కాలే దొరుకుతున్నాయి. మీడియం బెస్ట్లు ఎక్కడన్నా ఒకసారి బెస్ట్లే. డీలక్స్ల రేట్లు అనేది పెద్దగా అయితే లేదు, ఇంకెక్కడో ఒకసారి. అదొక్క విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం బాగలేదు కాబట్టి సరైన నాణ్యమైన కాయలు రావట్లేదు కాబట్టి రేట్ అయితే తక్కువగా నడుస్తుంది. ఏదైనా రేటు రావాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్ అయితే రాదు. ఎందుకంటే తొలికోత కాయలు దాదాపుగా అయిపోవచ్చినాయి. 90% తొలికోత అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేయన్నీ రెండో కోత, మూడో కోత కాయలే. మూడో కోత కాయలు, రెండో కోత కాయలకి రేట్లు పెద్దగా పడవు. కానీ రైతు సోదరులు ఈ రేట్లు అమ్మడానికి ఇష్టపడక ఏసీలో పెట్టడం అయితే జరుగుతుంది. ఏసీలో పెట్టిన కాయలకి రేటు ఎప్పుడు వస్తుంది ఏందని అయితే మనం ఎదురు చూడటం అయితే ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే మనం ఈరోజు ఏసీలో పెట్టామంటే మనం ఎప్పుడు అమ్ముతామో తెలియదు.
3 నెలలకు అమ్మవచ్చు, 4 నెలలకు అమ్మవచ్చు, 5 నెలలకు అమ్మవచ్చు, 7 నెలలకైనా అమ్మవచ్చు. కాబట్టి రేటు ఎప్పుడు పెరిగిద్దో తెలియని కాయలకి ఇప్పుడున్న రేటు అమ్మటం ఇష్టం లేక రైతు సోదరులు అయితే కొంతమంది మిరపకాయలు ఏసీలో పెట్టడం అయితే జరుగుతుంది. దాని కారణంగానే ఏసీలు అయితే నిండే అవకాశాలు అయితే పుష్కలంగా అయితే ఉన్నాయి. రైతు సోదరులారా, ఇప్పుడు దాకా మీరు మన వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదములు. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.